సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ అద్భుతమైన కథలోకి, మన విశ్లేషణలోకి దూకేద్దాం. ఈరోజు మనం ది లెజెండ్ ఆఫ్ ఇంద్రసేన రెడ్డి, ఏ స్టోరీ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ పీస్ అనే ఒక పవర్ఫుల్ ఇతిహాసాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అంటే త్యాగానికి, శాంతికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన ఒక మహానాయకుడి ప్రయాణమన్నమాట. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ధర్మం వైపు నిలబడటం అంటే ఏంటో ఈ కథ మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇంద్ర, మంచికోసం పోరాడే మహానాయకుడి కథ. అబ్బా, వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకునేంత శక్తివంతమైన మాట కదా. నిజానికి మన మొత్తం విశ్లేషణకి ఈ ఒక్క వాక్యమే మూలస్తంభం. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న సమాజంలో మంచిని రక్షించడం కోసం, 10 మంది బాగుకోసం తనను తాను ఎలా అంకితం చేసుకున్నాడు అనేదే ఈ నాయకుడి అసలైన కథ. సమాజం కోసం ప్రాణాలిచ్చే ఒక గొప్ప నాయకుడి మనస్తత్వం ఎలా ఉంటుందో మనమిప్పుడు చాలా లోతుగా చూడబోతున్నాం. సెక్షన్ 1. ఫ్యాక్షన్ గొడవలు, రాయలసీమలో శాంతి కోసం పోరాటం. ఇక్కడ ఈ 2 పదాలు చూశారు కదా. ఈ కథలోని అస్సలు సంఘర్షణంతా ఇక్కడే దాగివుందన్నమాట. ఒకవైపు ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న అంతులేని రక్తపాతం, ఫ్యాక్షన్ గొడవలు, దానికి పూర్తి వ్యతిరేకంగా మరోవైపు సాధించాలనుకున్న ఒకే ఒక్క లక్ష్యం, అదే శాంతి. నిత్యం హింసతో రగిలిపోయే ఒక సమాజంలో ప్రశాంతతను తీసుకురావడానికి ఒక మనిషి చేసిన అల్లుపెరగని పోరాటానికి ఇది అద్దం పడుతుంది. సెక్షన్ 2. నాయకత్వ భారం, కుటుంబం కోసం త్యాగాలు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. ఇంద్రసేనారెడ్డి జీవితాన్ని నడిపించే 3 బలమైన శక్తులు ఇవే. మొదటిది తన చెల్లెలి గౌరవం, రెండవది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తన కుటుంబం, ఇక మూడోది తనే నమ్ముకున్న తన గ్రామ ప్రజలు. అక్షరాలా ఈ 3 ఆయన ప్రపంచం. వీటిని కాపాడుకోవడం కోసమే ఎవరు ఊహించని చాలా కఠినమైన త్యాగాలు చేయాల్సొచ్చింది. ఆ త్యాగాలన్నింటి వెనుక ఉన్న అసలైన ఇంజన్ ఈ 3 మూలస్తంభాలే. హింస కంటే ప్రేమ గొప్పది. శత్రువులతో పగలు రాత్రి అనకుండా యుద్ధం చేస్తూనే ఆ మహానాయకుడు నిరూపించిన అతిపెద్ద సత్యమిది. ఎంతటి క్రూరత్వాన్నైనా సరే కరుణతో ముక్కలు చెయ్యొచ్చు అని ఆయన గట్టిగా నమ్మాడు. రక్తం కళ్ల చూస్తేనే కోపం చల్లారుతుంది అనుకునే ఆ నేలమీద ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే అంతం చేయగలం అనే ఒక లోతైన ఫిలాసఫీని కేవలం మాటల్లో కాకుండా తన చేతల్లో చేసి చూపించాడు. సెక్షన్ 3. అజ్ఞాతవాసం, వారణాసిలో ఎవరికీ తెలియని జీవితం. సరే, ఇప్పుడు ఈ కథ ఎలా మలుపు తిరుగుతుందో ఈ స్టెప్స్ ద్వారా చూద్దాం. మొదటి దశలో చూస్తే ఎన్నో కఠిన పరిస్థితుల వల్ల సొంత ఊరిని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక రెండవ దశలో పవిత్రమైన వారణాసి నగరంలో గతం ఎవరికీ తెలియకుండా ఒక సగటు సామాన్యుడులా బతకడం మనం చూస్తాం. కాని అసలు డ్రామా అంతా ఈ 3వ దశలోనే స్టార్ట్ అవుతోంది. బూడిద కప్పి ఉంచిన నిప్పు ఎప్పటికైనా రగులుకుంటుంది కదా. అలాగే ఆయనలోని ఆ నిజమైన హీరో బయటపడక తప్పలేదు. సమాజం కోసం పుట్టిన ఒక నాయకుడు ఎంత దాక్కోవాలని చూసినా అతనిలోని ఆ ధర్మరక్షణ అనే అగ్ని ఎన్నటికీ ఆరిపోదు అని ఈ సంఘటనలు మనకు చెప్తాయి. సెక్షన్ 4. ఘనమైన పునరాగమనం, గతాన్ని జయించిన నాయకుడు. ఇప్పుడు ఈ స్లైడ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన ఒక చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆరంభంలో ఆయన పెట్టుకున్న ప్రతి లక్ష్యం ఇక్కడ ఎలా నెరవేరిందనేది మనం క్లియర్గా చూడొచ్చు. పాయింట్ నెంబర్ 1, పారిపోకుండా గతాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం. 2, ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తున్న శత్రువులను పూర్తిగా ఓడించడం. 3, ఏ కుటుంబ గౌరవం కోసమైతే తలవంచుకొని వెళ్ళిపోయాడో ఆ గౌరవాన్ని మళ్లీ సగర్వంగా నిలబెట్టడం. అండ్ ఫైనలీ, ఎదురుచూస్తున్న ప్రజలకు వాళ్ళు ఎప్పటినుంచో ఆశించిన శాంతిని బహుమతిగా ఇవ్వడం. ఇచ్చిన ప్రతి మాటను ఇలా నిలబెట్టుకుంటాడు. నిజానికి ఒక నాయకుడి అసలైన విజయమంటే ఇదే. దశాబ్దాలపాటు రాయలసీమని పట్టి పీడించిన ఆ చీకటి చరిత్ర, ఆ నెత్తుటి మరకలు, ఆ ఫ్యాక్షన్ గొడవలన్నిటిమీద చివరకు శాంతి, ప్రేమ మాత్రమే గెలిచాయి. ఆ ప్రాంతపు భయంకరమైన గతాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసి ఒక కొత్త వెలుగును తీసుకురావడంలో ఇంద్రసేనరెడ్డి వేసిన ముద్ర అస్సలు చెరిగిపోనిది. ఎన్ని సవాళ్లెదురైనా, ఎన్ని కష్టాలొచ్చినా హింస కంటే ప్రేమ గొప్పది అనే ఆయన మూల సిద్ధాంతమే లాస్ట్కి విన్నర్గా నిలిచింది. ఈ మొత్తం కథ మనకు ఇచ్చే అత్యంత బలమైన ఎమోషనల్ మెసేజ్ ఇదే. ఇక ముగించే ముందు ఈ ప్రశ్న గురించి మనం ఒక్కసారి డీప్గా ఆలోచిద్దాం. హింస కంటే ప్రేమ గొప్పది అనే ఈ అత్యున్నతమైన తత్వం నేటి మన ప్రపంచంలో జరుగుతున్న ఘర్షణలకు, యుద్ధాలకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? ఎందుకంటే ఇంద్రసేనరెడ్డి కథ అనేది కేవలం ఒక ప్రాంతానికి లేదా ఒక కాలానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఆధునిక ప్రపంచంలోని ఎన్నో క్లిష్టమైన సమస్యలను సాల్వ్ చేయడానికి ఈ ప్రేమ, శాంతి అనే ఆయుధాలను మనం ఎలా వాడుకోవచ్చు?
ఒక్కసారి దీని గురించి మనమంతా లోతుగా ఆలోచించాలి. ఖచ్చితంగా ఈ ఆలోచనతోనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏ మూవీ కావాలో కామెంట్ చేయండి.